నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎల్బీ నగర్ బ్రాంచ్ వారు స్పోర్ట్స్ ఈవెంట్స్ కార్యక్రమాన్ని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్పోర్ట్స్ ఒలింపిక్స్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి హాజరయ్యారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ స్థాపకులు ఫ్రాన్సిస్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి వెనకాల ఉండే స్కూల్ యాజమాన్యాన్ని విద్యార్థులను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఈవెంట్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది అని ఈ రోజు 26వ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ బ్రాంచ్ వారు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించారు. 3 రాష్ట్రాల్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ కి మొత్తం 35 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ నందు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రీజనల్ ఇన్ఛార్జి ఆరోగ్యరెడ్డి మీడియా ముందు వివరించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ అనేవి శరీరానికి కావాలని, ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనాలని ఆయన చెప్పారు. వ్యాయామం అనేది శరీరానికి లేకపోతే మానసికంగా ఎదుగుదల తగ్గిపోయి వీక్ గా ఉంటారని, ఎదుగుదల సరిగా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా పిల్లలు ఉంటారు. కావున విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమాలన్నీ పీఈటీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాల అనంతరం విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యరెడ్డితో పాటు పుణ్యవతి, గీతా రెహానా, పద్మావతి, లీలా లక్ష్మి, శివ, ప్రదీప్ పాల్గొన్నారు. 26th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ అకేషన్కి పి మల్లారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దాని గురించి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఖచ్చితంగా జరిపిస్తాము. ఆక్స్ఫర్డ్ స్కూల్స్ స్థాపకులు డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి అండ్ డైరెక్టర్ జోసఫ్ రెడ్డి గారు. వీళ్ళు మాకు అనుకుండి ఎంతో ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్ని కండక్ట్ చేసే విధంగా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆల్ ఓవర్ 3 స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 35 బ్రాంచులు ఉన్నాయి. ఈరోజు ఎల్బీ నగర్లో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇది. ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని బ్రాంచెస్లో కూడా ఇదే విధంగా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాము. ఈరోజు ఎల్బీ నగర్లో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము. స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య కారణం స్పోర్ట్స్ డే అనేది ఇప్పుడు ఉన్న పిల్లల్లో, ప్రస్తుతం పిల్లలు ఎదిగే విధానంలో స్పోర్ట్స్ అనేవి చాలా కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ గేమ్స్ తో ఆక్యుపై అవ్వకుండా అనేక గ్యాడ్జెట్స్ తోటి, అది మొబైల్ కావచ్చు, లేకపోతే ఐప్యాడ్ కావచ్చు, టీవీస్లో కావచ్చు, స్కూల్ అయిపోగానే వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాటితోటి ఆక్యుపై అవుతున్నారు. దానివల్ల పిల్లల యొక్క భౌతిక ఎదుగుదల వాళ్ళకి కష్టమవుతుంది. చాలా వీక్గా ఉన్నారు పిల్లలు. ఎప్పుడైతే పిల్లలు భౌతికంగా బాగా టఫ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ చదువుల్లో కూడా చాలా నైపుణ్యం చూపించవచ్చు. వాళ్ళు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అవర్ చైర్మన్ సార్, విల్ ఆల్వేస్ ఇంపోజ్ అస్ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ మీట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్. అలాగే కాదు, ఈ స్పోర్ట్స్ మీట్ ఒక్కటే కాదు, ప్రతిరోజు త్రూఅవుట్ ద ఇయర్ అకాడమిక్స్తో పాటు పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేసే విధంగా ప్రతి స్కూల్లో కూడా పీఈటీస్ ఉంటారు. వాళ్ళు త్రూఅవుట్ ద ఇయర్ అకాడమిక్ ఇయర్లో త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి సపరేట్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. సో ఆక్స్ఫర్డ్ స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు. స్కూల్ మొత్తం కూడా రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అనే 4 హౌసెస్ డివైడ్ అయి ఉన్నాయి. సో వీళ్ళ మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. ఈరోజు స్పోర్ట్స్ మీట్లో అనేక యాక్టివిటీస్ ఈ స్పోర్ట్స్ మీట్లో ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా పిల్లలందరూ ఈ యొక్క యాక్టివిటీస్లో పాల్గొని వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ని చూపించుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ హౌస్ బెస్ట్ అనేది అనౌన్స్ చేస్తాము. వాళ్ళకి కప్స్ అండ్ షీల్డ్ ప్రజెంట్ చేస్తాము. సో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మల్లారెడ్డి గారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ యొక్క ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు అవర్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ అటెండ్ ఫర్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.